హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇన్ని లింగాలు అయితే కనిపిస్తున్నాయి, ఇన్ని గుడులు ఉన్నాయి చుట్టుపక్కలన. ఎక్కడ ఈ ప్రాంతము, ఎక్కడ ఈ ఊరు, గుడి ఎక్కడ అని చెప్పని అనుకుంటున్నారా? ఈ గుడి ఎక్కడో కాదండి, మన కృష్ణా జిల్లాలోనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోని మన కృష్ణా జిల్లాలోనే అయితే ఉంది. ముక్త్యాల గ్రామంలో అయితే ఉందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ని కోటిలింగాల హరిహర మహాక్షేత్రము అని పిలుస్తారు. ఈ క్షేత్రం వచ్చేసి పేరు ముక్త్యాల అనే గ్రామంలో ఉంది. పేరులోనే ఉంది, చూసారు కదండి. ముక్తిని ప్రసాదించే దివ్యమైన కోటిలింగాల హరిహర మహాక్షేత్రం ఈ క్షేత్రము. ఇలాంటి క్షేత్రాలను మనం దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి. మనం ఇలాంటివి మన కళ్ళతో చూడాలి అంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. ఇటువంటి దివ్యక్షేత్రాలని మనం దర్శించుకోవడం అంటే, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నా కూడా మనకి తెలియకుండా కొన్ని క్షేత్రాలు అయితే ఉంటాయి. అటువంటి క్షేత్రాలన్నీ నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి. నందిగామ వెళ్ళేటప్పుడు నేను చాలా పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకున్నాను. అందులో భాగంగానే ఈ కోటిలింగాల హరిహర మహాక్షేత్రము. ఇక్కడ స్వామివారిని పంచముఖ అమృతలింగేశ్వర స్వామిగా అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లోని గర్భాలయంలో 4 వైపులా అయితే దర్శన భాగ్యం కలుగుతుంది. 4 వైపులా 4 నందులు అయితే ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి ఒక పక్కన విజయ గణపతి స్వామివారు ఉంటారు, ఇంకొక పక్కన కామాక్షిదేవి అమ్మవారు ఉంటారు. మధ్యలో అయితే పంచముఖ అమృతలింగేశ్వర స్వామివారు ఉంటారు గర్భాలయంలోని. స్వామివారికి ఎదురుకుండా అయితే అతిపెద్ద నందీశ్వరుడు మనకైతే దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి చుట్టుపక్కల ఆలయం ప్రాంగణం మొత్తంలోని మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అలానే కోటి లింగాలను అయితే మనం ఒకే ప్లేస్లోనైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇటువంటి మహద్భాగ్యాన్ని నేను శివరాత్రికి ముందునే అయితే నాకు అందిందని నేను ఎంతో అదృష్టంగా అయితే భావిస్తున్నాను. ఇలాంటి కోటి లింగాలని ఒకే దగ్గర దర్శనం చేసుకోవటం, ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం అనేది మనకు అదృష్టం ఉంటేనే చూడగలుగుతాము. స్వామివారి ఇక్కడ లోపల గర్భాలయంలోని లింగాకారం పైన ఇలాగా పంచముఖాలతోనైతే స్వామివారు మనకి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ క్షేత్రానికి నేను నందిగామ వెళ్ళినప్పుడు వెళ్ళానని చెప్పాను కదండి. నందిగామ నుంచి అయితే కొంచెం దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి ఎంత దూరము, నందిగామ నుంచి ఎంత దూరము అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఒకసారి అంటే డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఈ టెంపుల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఇక్కడ లింగ ప్రతిష్టాపనలో కూడా మనం చేసుకోవచ్చు. స్వామివారికి స్వయంగా మన చేతులతోనే పూజలు, అభిషేకాలు అనేవి ఇక్కడ నిర్వహించుకోవచ్చు. మీరు ఇక్కడ ఎక్కడ ఏ ఇటు పక్కన చూసిన లింగాలే ఉంటాయి. అందులో మీకు నచ్చిన ఎక్కడైనా ఏ లింగం దగ్గరైనా చేసుకోవచ్చు పూజ అనేది. మీరు ఈ కంపల్సరీ అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి. పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నేను డీటెయిల్స్ ఇస్తాను. అలానే మీకు విజయవాడ కానీ నందిగామ కానీ ఇటువంటి దగ్గరలో అయితే ఉన్న వాళ్ళైతే ఓసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అయితే చేయడానికి ట్రై చేయండి. టూరిస్ట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళైనా సరే ఇటువంటి ప్లేస్ని ఒకసారి దర్శించుకుంటే చాలా మంచిగా అయితే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే అదృష్టంగా అయితే భావిస్తున్నాను. ఇలాంటి క్షేత్రాలని దర్శించుకోవటం చాలా అదృష్టం, పుణ్యం చేసుకొని ఉంటేనే. కోటి లింగాలని మన కళ్ళతోని మనం చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి. ఖచ్చితంగా అయితే దర్శించుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు తెలియచేయండి. ముందు ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.